వేమన పద్యాలు. పద్యం. కోతినొకటి తెచ్చి కొత్త పుట్టము గట్టి కొండ మృచ్చులెల్లా గొలిచినట్లు నీతిహీనునొద్ద నిర్భాగ్యులుందురు విశ్వదాభిరామ వినురవేమ. పద్యార్థం. ఒక కోతిని తీసుకొచ్చి కొత్తగా పుట్ట చీమల గుట్ట కట్టించినట్లయితే అది కొండంత పెద్ద చీమల గుట్టనైనా పాడు చేసినట్లే అవుతుంది. అలాగే నీతి ధర్మం లేని వ్యక్తి వద్ద ఉండేవారు కూడా చివరకు కష్టాలు నష్టాలు అనుభవిస్తారు. భావం. వేమన గారు ఈ పద్యం ద్వారా సాంగత్యం మరియు నాయకత్వం యొక్క ప్రభావాన్ని వివరిస్తున్నారు. నీతి లేని అవివేకి, చెడు స్వభావం గల వ్యక్తి ఆధ్వర్యంలో ఉన్నవారు కూడా అతని తప్పుల వల్ల ఇబ్బందులు పడతారు. అందువల్ల మంచి గుణాలు, ధర్మం, నిజాయితీ ఉన్నవారితోనే స్నేహం, సహవాసం చేయాలని వేమన గారు సూచిస్తున్నారు. నీతి. నీతిమంతుల సాంగత్యాన్ని ఎంచుకోవాలి. చెడు నాయకత్వం అందరికీ నష్టాన్ని కలిగిస్తుంది. ఎవరితో కలిసి ఉంటామో వారి ప్రభావం మన జీవితంపై పడుతుంది. మంచి గుణాలు ఉన్నవారి సహవాసం అభివృద్ధికి దోహదం చేస్తుంది. సారాంశం. నీతి లేని వ్యక్తి వద్ద ఉండేవారు కూడా అతని తప్పుల ఫలితాన్ని అనుభవిస్తారు. కాబట్టి మంచి గుణాలు, ధర్మం ఉన్నవారితోనే స్నేహం మరియు సహవాసం చేయాలి అని వేమన గారు ఈ పద్యం ద్వారా బోధిస్తున్నారు. పద్యం. ఒరుని జెరదమనే యుల్ల మందెంతురు తమకు జెరు ఎరుగని ధరణీ నరులు తాము జెరుచువాడు దైవంబు లేడుకో విశ్వదాభిరామ వినురవేమ. పద్యార్థం. ఇతరులకు కీడు చేయాలని చాలామంది మనసులో అనుకుంటారు. కానీ ఆ కీడు చివరకు తమకే వస్తుందని గ్రహించరు. తనకు తానే కీడు చేసుకునే వాడికి వేరే శత్రువు లేదా దైవశిక్ష అవసరం లేదు. భావం. వేమన గారు ఇక్కడ దుష్ట ఆలోచనలు, అసూయ, ద్వేషం చివరకు వాటిని కలిగి ఉన్న వ్యక్తినే నాశనం చేస్తాయని చెబుతున్నారు. ఇతరులకు కష్టపెట్టాలని, హాని చేయాలని ప్రయత్నించే వ్యక్తి చివరకు తన మనశ్శాంతిని, గౌరవాన్ని, సుఖాన్ని కోల్పోతాడు. అందువల్ల పరులకు మేలు చేయడం, మంచి ఆలోచనలు కలిగి ఉండడం మనిషికి శ్రేయస్కరం. నీతి. ఇతరులకు హాని చేయాలనే ఆలోచన పెట్టుకోకూడదు. చేసిన కర్మ ఫలం తిరిగి మనకే వస్తుంది. అసూయ, ద్వేషం మనిషికే శత్రువులు. పరులకు మేలు చేయడం వలనే నిజమైన ఆనందం లభిస్తుంది. సారాంశం. ఇతరులకు కీడు చేయాలని ప్రయత్నించేవాడు చివరకు తానకే కీడు చేసుకుంటాడు. కాబట్టి మంచి ఆలోచనలు, మంచి పనులు చేస్తూ జీవించాలి అని వేమన గారు ఈ పద్యం ద్వారా బోధిస్తున్నారు. పద్యం. మొదట ఆశ పెట్టి తుది లేదు పొమ్మను పరమలోభులైన పాపులకును ఉసురు తప్పకంటూ నుండేలు దెబ్బగా విశ్వదాభిరామ వినురవేమ. పద్యార్థం. లోభులు మొదట ఆశలు కలిగిస్తారు, చివరికి ఏమీ లేదు వెళ్ళిపో అని నిరాశపరుస్తారు. అలాంటి పరమలోభులు, పాపాత్ములు ప్రాణమున్నంత వరకు తమ దుష్కర్యాల ఫలితాన్ని అనుభవించక తప్పదు. భావం. వేమన గారు ఇక్కడ లోభం, మోసం, వంచన చివరికి చెడు ఫలితాలనే ఇస్తాయని చెబుతున్నారు. కొంతమంది మొదట తీయని మాటలు చెప్పి ఆశలు కలిగిస్తారు. అవసరం తీరిన తర్వాత వారిని వదిలేస్తారు. ఇలాంటి ప్రవర్తన ధర్మానికి విరుద్ధం. చేసిన చెడు పనులకు ఫలితం తప్పకుండా అనుభవించాల్సి వస్తుందని వేమన గారు హెచ్చరిస్తున్నారు. నీతి. ఆశ చూపి మోసం చెయ్యకూడదు. లోభం మనిషిని పాప మార్గంలో నడిపిస్తుంది. ఇతరులను మోసగించడం చివరికి తనకే కీడు చేస్తుంది. నిజాయితీ, దయా, ధర్మంతో జీవించాలి. సారాంశం. మొదట ఆశ చూపి చివరికి నిరాశపరిచే లోభులు తమ చెడు పనుల ఫలితాన్ని తప్పకుండా అనుభవిస్తారు. కాబట్టి లోభాన్ని విడిచి నిజాయితీగా జీవించాలి అని వేమన గారు ఈ పద్యం ద్వారా బోధిస్తున్నారు.
ఈ వేమన పద్యాలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.